తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో కీలక సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు నుంచి ఏకీకృత వ్యవస్థలు కేంద్రంగా సులభతర పాలన వరకు కీలకమైన మార్పులు చేపట్టనుంది. ఇందుకోసం 71 ఏళ్ల నాటి జీహెచ్ఎంసీ 1955 చట్టం స్థానంలో 3 కార్పొరేషన్లకు కలిపి కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ మేరకు క్యూర్ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. పెరిగిన విస్తీర్ణం, జనాభా అవసరాలు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా సమగ్ర, సమర్థవంతమైన డిజిటల్ ఆధారిత నగరపాలనా వ్యవస్థగా తీర్చిదిద్దడమే క్యూర్ ముసాయిదా ప్రధాన ఉద్దేశం. క్యూర్ పరిధిలో వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం కోసం సీఎం అధ్యక్షతన ప్రత్యేకంగా క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ముసాయిదా బిల్లుపై పౌరులు, పట్టణాభివృద్ధి నిపుణులు, పరిశ్రమలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 24లోగా ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. క్యూర్ పరిధి అంతటా మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానం తీసుకురానున్నారు. ఇందులో ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ ధరలను బట్టి స్థలం, భవన మూలధన విలువను లెక్కిస్తారు. ఈ విధానం ప్రకారం పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా. భవన నిర్మాణం, లేఅవుట్ అనుమతుల జారీలోనూ నూతన నిబంధనలు అమలు కానున్నాయి. దరఖాస్తులపై నిర్దేశిత వ్యవధిలో అధికారి ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయం తీసుకోకుంటే సదరు దరఖాస్తులు పై అధికారికి బదిలీ అవుతాయి. ఇక క్యూర్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడతారు. కొత్త చట్టం ముసాయిదాలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. క్యూర్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల అమలును ఓ కమిటీ పర్యవేక్షిస్తుంది.